పండగ వెళ్ళిన తర్వాత మాత్రం ఎందుకులేమా, పండగ రోజు అయితే చూస్తే ఆనందం వేరు, ఆ కిక్కే వేరు. మావయ్య, పండగ కదా, ఈరోజు సినిమాకి వెళ్దామా? ఏం సినిమాలు పద్మ? ఇంకా ఏం సినిమాలు మనకి? అదేంది మా ఆ మాట అంటావు? మనం ఎక్కడికన్నా పోయేది ఉందా చెప్పు? సినిమాకే కదా అడిగింది. అందరూ ఊర్లోకి పోతుంటారు అటు ఇటు, మనం ఎటు పోయేది లేదు, ఒక సినిమానే కదా మా అడిగింది. నిజమే. చిరంజీవి గారి సినిమాకి పోదామంటే వెంకటేష్ చిరంజీవి ఇద్దరు పెద్ద హీరోలు ఉండే సినిమా అదే సూపర్ హిట్ అయింది. టికెట్లు దొరకవు, ఎట్లా చేయాలి ఇప్పుడు? ఈరోజు ఏమైనా కానీ నన్ను సినిమా తీసుకెళ్లాల్సిందే. అందుట్లో చిరంజీవి వెంకటేష్ సినిమా అంటే ఇద్దరు హీరోల సినిమా కదా, సంవత్సరానికి ఒక సినిమా. నయనతార ఉంది, సినిమా బాగుంటుందని అందరూ చెప్తున్నారు. అందుకని ఇవాళ ఏమైనా కానీ నన్ను సినిమాకి తీసుకెళ్లాల్సిందే. ఇది పెద్ద పండగ, అందుట్లో పెద్ద సినిమా. ఇది పెద్ద హీరోల సినిమా, ఇద్దరు హీరోలు పెద్ద హీరోలు. మన ఊర్లో ఉండేది రెండే థియేటర్లు. ఒక థియేటర్లోనే సినిమా వేస్తున్నారు, ఇంకొక థియేటర్లో వేరే సినిమాలు వేస్తున్నారు. నువ్వేమో అదే సినిమా మన శంకర వరప్రసాద్ సినిమాకే అలాగే పట్టు పెట్టారు మీరేమో. అక్కడేమో టికెట్ దొరకలా, నన్ను ఏం చేయమంటావు? పామురి వెళ్దామా, లేకపోతే పొదిలి వెళ్దామా, లేకపోతే ఒంగోలు వెళ్దామా, లేకపోతే అక్కడికి పోయి టికెట్ దొరికితే నమ్మకం ఉందా? నమ్మకం లేదు కదా. పోయినసారి ఒక సంక్రాంతి కిట్నే తిరిగా మహేష్ బాబు సినిమాకి, సింగరాయకొండకి, టంగుటూరికి అన్ని సార్లు తిరిగి వేరే సినిమా చూసాం. ఆ సినిమా టికెట్ దొరక్క సీతమ్మ వాకిట్ల సినిమాలు చెట్టు అనుకుంటా. ఆడికి పోతే కదా మా టికెట్లు ఉన్నాయో లేదు తెలుస్తుంది. ఆడి ఇవ్వకుండా ఇంట్లో కూర్చొని టికెట్లు లేవంటే వస్తాయా? పండగలప్పుడు సినిమాలకి టికెట్ రేట్లు ఎక్కువ పెట్టేదంటే ఇందుకే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాకి టికెట్ రేట్ 250 రూపాయలు పెట్టారు మన ఊర్లో. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో టికెట్ ఉండటం వల్ల అందరూ ఈ సినిమాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫుల్ బుక్ అయిపోతున్నాయి. ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. 4 షోలకి టికెట్లు బుక్ అయ్యి నుంచి పంటున్నారు. రేపన్నా తీసుకెళ్తాలి. ఎందుకు వరకు కాబట్టి సినిమా ఎక్కడికి పోయింది ఉంటుంది కదా, రేపు తీసుకెళ్తా. పండగ రోజు చూస్తేనే సినిమా థ్రిల్ ఉంటుంది, పండగ వెళ్ళిన తర్వాత చూస్తే సినిమా ఏం ఆనందం ఉంటుంది? ఏమన్నా నేను కోరాలని కోరికలు ఏమైనా కోరానా? పిండి వంటలు అడిగానా, లేదంటే బట్టలు అడిగానా, ఏమైనా నగలు చేయించమని అడిగానా, ఎక్కడికల్లా తీసుకెళ్ళాయని అడిగానా, ఊళ్ళో సినిమా హాల్లో సినిమా చూపించమని అడిగినా? డబ్బులు పెట్టినా అక్కడ సినిమా టికెట్లు దొరకని నన్నేం చేయమంటారే? నువ్వు సినిమా కోరిక నిజమైన కోరిక కాదంటా, టికెట్లు దొరకాలి కదా. దొరకపోతే వేరే ఊర్లు ఉన్నాయి కదా పక్కన, ఆ ఊరికి పోయి చూసొద్దాంపా. ఇవాళ రేపట్లో సినిమా చూడకపోతే కొంపలే మునగవు కానీ లక్షణంగా మన ఊర్లో రైల్వే స్టేషన్ కాడ పోయి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. కాసేపు ఊరు బయటకు పోయి ప్రశాంతంగా ప్రకృతిని చూస్తూ కూర్చుంటే బాగుంటుంది. డబ్బులు మిగులుతాయి, హ్యాపీగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. సినిమా చూసిన ఫీలింగ్ మనకు వస్తుంది. ఏదో ఒక వీడియో చేసుకుని లైవ్ పెట్టుకుని మాట్లాడుకుంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి? చేతిలో ఫోన్ ఉంది కదా. నేను కూడా మధ్యాహ్నం వంట ఏం చేయను కానీ నువ్వు రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి తిన్నట్టు ఫీల్ అవ్వు. అప్పుడు నీకు అప్పుడు అర్థమైద్ది. ఈ విజువలేషన్ చేసుకునేది వేరు, ఇది ఆకలి కడుపులో మంట పుట్టింది. ఇది ఆకలికి సినిమాకి పొందడం ఎక్కడ చెప్పు? దానికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడగాకు. పండగ రోజు కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళాలంటే థియేటర్ల కొరత. అంటే సినిమాలు తక్కువ తీయటం వల్ల థియేటర్లు చాలా మూతేసారు. మా ఊళ్ళో 4 థియేటర్లు ఉన్నప్పుడు ఒక్కొక్క సినిమా ఒక సినిమా 2 థియేటర్లు వేసినప్పుడు ఈ ఫ్లోటింగ్ మనం తగ్గేది. ఇప్పుడు థియేటర్లు ఉండేది 2 థియేటర్లే. సినిమాలు రిలీజ్ అయింది, 5 సినిమాలు రిలీజ్ అయింది. ఎట్ట మేనేజ్ చేస్తారు? అందువల్ల ఒకే థియేటర్లో సినిమా ఉండడం వల్ల సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత ఇదే పరిస్థితి వస్తుందన్నమాట. పండగ జనాలందరికీ అవసరం. ఇప్పుడు ఈ పండగ 3 రోజులు ఖాళీగా ఉంటుంది. ఈ 3 రోజుల్లోనే మనం సినిమా చూడాలనుకుంటాం. దీనివల్ల ఏమవుతుంది? మనకేమో అక్కడ టికెట్ దొరకవు. ఫ్యామిలీతో పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. డబ్బులు పెట్టినా కూడా ఈ సినిమా పండగ సంక్రాంతి పండుగ సీజన్లో మటుకు టికెట్లు దొరకడం కష్టంగా ఉంటుంది. హిట్ అయిన సినిమాకి. ఇంకా మామూలు సినిమాలకు పోవాలంటే మనకేమో ఇంట్రెస్ట్ ఉండదు, పోవాలనిపించదు. పండగ అంటే సినిమాలే కదండి. సినిమాలు పల్లెటూరుల్లో ఈ ముగ్గులు పోటీలు అవి ఉంటాయి. ఇంకా చుట్టాలు బంధువులు కలకల్లాడుతూ పిండి వంటలతో కలకల్లాడుతూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నప్పుడు కూడా సినిమా అనేది మెయిన్ సంక్రాంతి పండుగ అంటే. ఇక గోదావరి జిల్లాలో అయితే ఇంక వాళ్ళ సందర్లో వాళ్ళకు ఉంటాయి. ఈ కోడి పందాలు ఇవి ఉంటాయి. కానీ మనకి అట్లా అలవాట్లు లేవు. మా ఏరియాలో ఉండవు అనుకుంటా బహుశా. నేనైతే ఇప్పుడు అక్కడికి పోను. నాకంటే పండగ అంటే సినిమా. సంక్రాంతి పండుగ మేము వెళ్ళే సినిమాకి వెళ్తాం. అలాంటిది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సినిమాకి వెళ్ళాలని ప్రయత్నం చేసినా టికెట్లు అయితే అడ్వాన్స్ బుకింగ్ చేయండి. ఈరోజు రేపు దొరికే పరిస్థితి లేదు. ఎల్లుండి ఏమైనా కనుమ పండుగ రోజు ఏమైనా దొరుకుతాయేమో. ఆ రోజు మొక్క పండుగ కాబట్టి ఆ రోజు కొంచెం దొరుకుతాయి టికెట్లు. కానీ ఆ రోజు మనం ఇంట్లో ప్రోగ్రాం ఉంటుంది కదా. మామూలు ఈ పండగ భోగి రోజు తలస్నానం చేస్తాం శుభ్రంగానే, ఉదయాన్నే భోగి మంటలు వేసుకొని. ఇంకా తర్వాత రెడీ అయిన తర్వాత పూజ చేసుకుంటాము, ఇంట్లో టిఫిన్ చేస్తాము. ఇంకా తర్వాత ఖాళీ. మనకి ఇంపార్టెంట్ రోజులు భోగి, సంక్రాంతి రోజు సినిమా చూసేది. కనుమ పండుగ రోజు అంటే ఆల్రెడీ ఫుడ్ ఇంకా వాటి మీద మసాలాలతో గుమ్మగుమ్మలు ఆడతాయి కాబట్టి ఆ రోజు మనకు పొద్దుపోయింది. ఈ 2 రోజులు మటుకు బజార్లో ఎక్కడ ఏ షాపులు కానీ హోటళ్ళు కానీ ఉండవు. ఊరు అంతా బోసిపోయింది అనమాట.
ఇలాంటి టైంలో మన కాలక్షేపం కోసం సినిమా పోదామంటే సినిమాకి అవకాశం లేదు. ఇంకా టీవీ రీఛార్జ్ చేసుకొని టీవీలో ఏదైనా ప్రోగ్రామ్ చూడటమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఈరోజు నేను లైవ్ పెట్టినా ఎవరు రారు. ఇది ఈ చిరంజీవి గారి సినిమా, మన శంకర్ వరప్రసాదరావు సినిమా గురించి మంచి టాక్ వచ్చింది, హిట్ టాక్ వచ్చింది. అందులో ఇద్దరు హీరోలు కాబట్టి సినిమాకి ఇంకా హైప్ ఎక్కువ పెరిగింది. సినిమా చాలా బాగుంది. జనాలకు ఈ రోజుల్లో కావాల్సింది కామెడీ, ఎంటర్టైన్మెంటేనండి. ఇక మిగతా సినిమాలకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కుటుంబ సమేతంగా పోయి ఈ సినిమాలే, అది సంక్రాంతి పండుగ టైంలో అయితే అందరూ బాగా కలిసి కుటుంబం సమేతంగా పోయి చూస్తారు కాబట్టి వాళ్ళన్నీ రద్దీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంకా మనం ఈ టైంలో సినిమా ఇవ్వలేకపోయినా ఓర్చుకొని పండగ వెళ్ళిన తర్వాత పోయి సినిమా చూసి ఎంజాయ్ చేయడం తప్ప మన లాంటి ఏం చేయడం అంతకు మించి. ఇది ఈరోజు పండగ వెళ్ళిన తర్వాత మాత్రం ఎందుకులేమో, పండగ రోజు అయితే చూస్తే ఆనందం వేరు, ఆ కిక్కే వేరు. పండగ వెళ్ళిన తర్వాత చూసిన ఆనందం ఉండదు, సప్పగా ఉంటుంది. వద్దులే ఇంకేం తీసుకెళ్తావు కానీ. నేను సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళాలన్నా సెకండ్ షోకి అయితే టికెట్లు దొరకచ్చు, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి సెకండ్ షో కొంచెం ఫ్లోటింగ్ తక్కువ ఉండొచ్చు బహుశా. మీరేమో సెకండ్ షో చలికేమో మీరు సినిమాకి రారంటారు. ఇప్పుడు ఫస్ట్ షోకి అయితే ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఉదయం మార్నింగ్ షో మ్యాట్ని అన్నింటికి కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. కుదిరితే ఇంక సెకండ్ షోకి కానీ మీరు రాగలిగితే వాళ్ళకి జలుబులు చేసింది పిల్లలకి. ఇంక సెకండ్ షోకి వస్తే సినిమా చూసిన ఆనందం కూడా ఉండదు. తర్వాత ఇంటికి రాగానే జలుబు జ్వరంతో బాధపడతారు. అందుకని మనం టీవీలో రీఛార్జ్ చేసుకుని ఏదో ప్రోగ్రామ్ చూసి ఈ పండుగని ఇలా సెలబ్రేషన్ చేసుకుందాం. ఉన్నదాంతో తృప్తి పట్టడం మంచిది కదా. ఇదే కావాలి, ఇలాగే ఉండాలంటే ఎప్పుడు జీవితంలో ఆనందం ఉండదు. సంక్రాంతి పండుగకి సినిమాకే పోలేదని బాధపడద్దండి. టీవీలో చాలా ప్రోగ్రాంలు వస్తాయి. ఆ టీవీకి మా టీవీకి అయితే రీఛార్జ్ లేదు కాబట్టి చేసుకొని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం మేమైతే ఈ సంక్రాంతి పండుగకి. ఎవరు కూడా సంక్రాంతికి ఆ ఊర్లకు వెళ్ళలేదని, సినిమాలకు మనం వెళ్ళలేదని బాధపడద్దండి. మనకి సంతోషం కావాలంటే మనం మన ఇంట్లో సృష్టించుకోవచ్చు సంతోషం. కామెడీగా మన ఇంట్లో టీవీలో మంచి మంచి ప్రోగ్రాంలు వస్తాయి, చూసుకోవచ్చు. కాకపోతే మనం ఏంటంటే బిర్యానీ తినాలంట అనుకుంటా పచ్చడి తింటుంటే బిర్యానీ ఆలోచన ఉంటుంది. అందువల్ల పచ్చడిని పచ్చడిలాగే తిన్నాం అనుకో, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సినిమాకే పోలేదు, ఈరోజే పోవాలనుకోవటం కన్నా కూడా మనకి వాయిదా వేసుకోండి, తర్వాత చూడండి, ఇబ్బంది ఏం లేదు. పండగ రోజు అన్నీ కావాలని రాదు. మనం అక్కడ పోయి ఆ ఫ్లోటింగ్లు, ఆ రద్దీలు, ఆ గోళ్ళ సినిమా చూసిన ఇంట్రెస్ట్ కూడా ఉండదు మనకి. ప్రశాంత సినిమా చూడలేము. అందువల్ల ఇప్పుడంతా పిల్లలు వాళ్ళందరూ ఎక్కువ యూత్ వాళ్ళు సినిమాలు చూస్తుంటారు కాబట్టి మన పూట వాళ్ళకి కొంచెం 2-3 రోజులు పోయిన తర్వాత, పండగ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పోయి కూర్చొని చూసి రావచ్చు సినిమా అనేది నా అభిప్రాయం. వీడియో నచ్చితే, ఈరోజు పండగ రోజు వీడియో ఏదంటే నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.